హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంట్లో గ్రాసరీకి సంబంధించిన ఐటమ్స్ ఏమీ లేవండి. అందుకే డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. డీమార్ట్కి అయితే మాకు దగ్గరలో 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి మధురవాడ, ఒకటి జగదంబ. నేనైతే మధురవాడే ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే బాబుకి ట్యూషన్ పెట్టించాం. తనకు అలా డ్రాప్ చేస్తూ డీమార్ట్కి తర్వాత పికప్ చేసుకోవచ్చు, 2 పనులు అయిపోతాయని. నేనైతే డీమార్ట్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే మనకి రీజనబుల్ ప్రైజెస్, తర్వాత డిస్కౌంట్స్ ఉంటాయి. బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉంటాయి. ఏ టు జెడ్ దొరుకుతాయండి. ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేసేదాన్ని. బిగ్ బాస్కెట్ ఉండేది కదండీ! దాంట్లో చేసేదాన్ని. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు బయటికెళ్ళి షాపింగ్ చేసే అవకాశం లేకపోయేది. అర్థం చేసుకొని మాతో పాటు వస్తున్నారు. దానివల్ల బయటికెళ్ళి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మీరైతే ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారా? ఆఫ్‌లైన్ షాపింగ్ చేస్తారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెలకు సరిపడే గ్రాసరీ తెచ్చుకుంటారా? లేకపోతే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొస్తుంటారా? నేనైతే మాత్రం నెలకు సరిపడే గ్రాసరీయే తీసుకొస్తాను. మా హస్బెండ్‌కి డీమార్ట్‌కి వెళ్దాము అంటే ఫస్ట్ చెప్పే మాట, ముందు లిస్ట్ ప్రిపేర్ చెయ్యు అంటారు. నేను లిస్ట్ ప్రిపేర్ చేయకుండా వెళ్తే ఒకటికి 10 కొంటానండి. అందుకే ముందే చెప్తారు, లిస్ట్ ప్రిపేర్ చేస్తేనే నిన్ను తీసుకెళ్తాను, లేకపోతే డీమార్ట్‌కి తీసుకువెళ్ళను అనేస్తుంటారు. అందుకే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువైతే నేను డీమార్ట్‌లో కిచెన్ వేరు అండ్ గ్రాసరీ ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే బట్టలు, ఫుట్‌వేర్ గట్టా బయటే తీసుకుంటాను. పిల్లలకైతే కుకీస్ మాత్రం అక్కడ లైట్‌గా తీసుకుంటాను. ఎందుకంటే అవి కొంచెం స్వీట్‌గా ఉంటాయి కదా! డీమార్ట్ కుకీస్ అన్నీ. ఊర్లో ఉన్న మా అమ్మ, నాన్న గానీ, అత్తయ్య వాళ్ళు గానీ, మేము ఊరొస్తున్నాము అని చెప్తే ఫస్ట్ వాళ్ళు డీమార్ట్‌కి వెళ్ళమంటారు. లిస్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తారు. ఎందుకంటే ఊర్లో కంటే మనకి ఇక్కడ తక్కువ ప్రైస్‌కి వస్తాయి, రీజనబుల్‌గా ఉంటాయని చెప్పి వాళ్ళు మాకు ఇవి తెచ్చియండి అమ్మా అని చెప్తుంటారు. అందుకే మేము ఎప్పుడు ఊరెళ్ళినా ముందు మార్ట్‌కి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కొంటుంటాం. నాకు బెస్ట్ అనేది డీమార్టేనండి. మీకు ఏది బెస్టో ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ ఏంటనేది నాకు చెప్పండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. Thank you for watching. Please like, share, subscribe and click on bell icon.